మంగళగిరి కోర్టులో శనివారం నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ అదాలత్ విభాగాల్లో సీనియర్ సివిల్ జడ్జ్ ఎండి ఫాతిమా, సభ్యులు పి హేమలత లక్ష్మి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కె సురేష్ బాబు, సభ్యులు పివి రమణకుమార్, అడిషనల్ సివిల్ జడ్జ్ కె ప్రసన్నలక్ష్మి, సభ్యులు టి మురళీకృష్ణ పాల్గొని అదాలత్ నిర్వహించారు. ఆ తర్వాత వారు మాట్లాడారు. ముఖ్యంగా మేము మా పీడిఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన 1-3 సార్లు ఎట్లా చేయండి సార్ ఎట్టగొట్ట వాళ్ళని కలపండి సార్ అని చెప్పేసి అని ఆయన చేసిన రిక్వెస్ట్లు నిజంగా ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ హ్యుమానిటీ. ఆ మంచితనాన్ని మాత్రం 100% మనం గౌరవించాలి. నేను కాకపోతే ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా. మనని బాగా కార్నర్ చేసి ఏదైనా సరే మీరు చెయ్యండి అని చెప్పేసి నెట్టి చేస్తున్నారు. కొంచెం మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలండి అని చెప్పి మేము ధన్యవాదాలు. అలాగే ఈరోజు జరుగుతున్న నేషనల్ లోక్ అదాలత్లో ముఖ్యమైన పాత్ర వహించింది పీడిఎం గారు అని చెప్పాలి. కాదండి, పర్లేదండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది న్యాయమూర్తులు వచ్చారు. ఎక్కువ టైం స్పెండ్ చేసిన న్యాయమూర్తి గారు ఎవరంటే సురేష్ బాబు గారు. చాలామందికి డిసప్పాయింట్ కూడా అవుతున్నారు, ఇంత టైం స్పేర్ చేస్తున్నారని. వాస్తవం చెప్తున్నానండి. కానీ మీరు చేసిన ఎఫర్ట్ వల్ల ఒక కుటుంబం నిలిచింది. ఇది చాలా ఆనందదాయకం. ఇలాగే మీరు ఉన్నంతకాలం ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నటికి ఇంకా టైం తీసుకునైనా సరే కలపాలని కోరుకుంటూ తీసుకురావడానికి కూడా ప్రధానమైన కారణం మా పీడిఎం గారు. కాబట్టి ఇది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే నేను కూడా డిస్ప్యూట్స్లో ఉన్న కేసుల్లో కలపడానికి ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ, కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల సంఖ్యని గణనీయంగా తగ్గించే క్రమంలో ఈరోజు జరుగుతున్న లోక్ అదాలత్కు ముందు కూడా 2-3 దఫాలుగా మన న్యాయమూర్తుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి విధి విధానాలన్నీ కూడా ఏ విధంగా జరగాలి అనే దాని గురించి చర్చించుకోవడం జరిగింది. తదనుగుణంగా పోలీస్ శాఖ వారు, మన న్యాయవాదులందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఎక్కువ సంఖ్యలో కేసుల సంఖ్యను తగ్గించడం కోసం రాజీపూర్వకంగా పరిష్కరించే దానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ దిశగా ఈరోజు ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం. ఇదే సూక్తితోటి ఈ లోక్ అదాలత్లు నిర్వహించుకోవటం జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య కన్నా కూడా కోర్టులు తక్కువ సంఖ్యతో ఉండటం వలన, అది మాత్రమే కాకుండా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యేటువంటి కేసులకి పైకి వెళ్ళి అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. కనుక ఎవరైనా కూడా క్లయింట్లు కూడా ఈ విధంగా ఈ లోక్ అదాలత్ ద్వారానే కేసులు పరిష్కరించుకోవటం ఉత్తమమైన మార్గం కాబట్టి దీని ద్వారానే పరిష్కరించుకుంటారని చెప్పేసి ఈరోజు నల్సా డైరెక్షన్స్ ప్రకారం మెగా లోక్ అదాలత్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. ఇదే ఈ ఇయర్ది లాస్ట్ లోక్ అదాలత్. సో అందరికీ ఈ లోక్ అదాలత్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్గా ఎక్కువ నంబర్ ఇస్తారని కోరుకుంటున్నాము. ప్లస్ ఈ లోక్ అదాలత్లో జనరల్గా ఈ లోక్ అదాలత్ ఏంటంటే పీపుల్స్ కోర్ట్ అంటారు. పీపుల్స్ కోర్ట్ ఎందుకు అంటారంటే ఇక్కడ మా డెసిషన్ ఏమి ఉండదు, జనాలే కూర్చొని వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళకి అనుకూలంగా డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు కోర్టులో ఒక కేసు డిసైడ్ అయితే ఒక పార్టీయే గెలుస్తారు, లోక్ అదాలత్లో ఇద్దరు గెలుస్తారు. సో ఈ అవకాశం మీరందరూ యూజ్ చేసుకొని ఎక్కువ నంబర్స్ మాకు ఇస్తారని కోరుకొని ఈ అవకాశం ఇచ్చిన దానికి సెలవు తీసుకుంటారు. అలా లాస్ట్ నేషనల్ లోక్ అదాలత్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతోంది. లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశము రాజీయే రాజమార్గము. దాంట్లో అనుగుణంగానే హానరబుల్ సుప్రీంకోర్టు అట్లాగే హానరబుల్ హైకోర్టు వారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా కోర్టు వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మంగళగిరి కోర్టు ప్రెమిసెస్లో జరపడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా ప్రతి కోర్టులో కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ రెఫర్ చేయడం జరిగింది. ఎంసీలు కానీ, డీవీసీలు కానీ, ఎన్ఐఆర్స్ కానీ తదితర కాంపౌండబుల్ మ్యాటర్స్ ఎక్కువ కేసులు ఈసారి అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అడ్వకేట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇట్లా బాగానే ప్రతిసారి మంగళగిరిలో ఎక్కువ కేసులు అవుతాయి, రెఫర్ అవుతాయి, ఎక్కువ కేసులు కూడా సెటిల్ అవుతాయి. ఎవరైనా సరే లిటిగెంట్ పబ్లిక్ చిన్న ట్రివియల్ ఇష్యూస్ కానీ ఉంటే కనుక ఎంసీసీలో కానీ డీవీసీలో కానీ మన దగ్గర
మన బార్ యొక్క అదృష్టం ఏంటంటే ఎక్కువ మంది అడ్వకేట్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ బాగా స్టాండింగ్ ఉండేవాళ్ళు ఉన్నారు. మోర్ దాన్ 40 years. వాళ్ళ సర్వీసెస్ మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా. ఎవరైనా లిటిగెంట్ పబ్లిక్ చిన్న ట్రివియల్ ఇష్యూస్ ఉండి వాళ్ళు సెటిల్ కాని పక్షంలో చిన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మా అడ్వకేట్ మిత్రులు ఎప్పుడు కూడా ముందుంటారు. వాళ్ళని కూర్చోబెట్టి ఈ ట్రివియల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 3 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా. లాస్ట్ 2.5 years నుంచి మేము డీవీసీ ఎంసీ కేసుల్లో తిరుగుతున్నాము. మా లాయర్స్, బోత్ సైడ్ లాయర్స్ మాకు ఇచ్చిన కౌన్సిలింగ్స్ వల్ల కానీ, జడ్జి గారు మాకు చెప్పిన జీవితం గురించి చెప్పిన పాఠాల గురించి కానీ మేము కోర్టు వారి ప్రమేయంతో మళ్ళీ కలవడం జరిగింది. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది సార్. ఇప్పుడు తెలిసింది మేము లాస్ అయిపోయిన జీవితం ఏంటి అనేది పూర్తిగా మాకు తెలిసింది. ఈరోజు మేడం చెప్పినట్టు రాజీ మార్గమే రాజమార్గము. ఇందులో బోత్ పార్టీస్ వాళ్ళుగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్లోనే ఉంటుంది. అడ్వకేట్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు, అసలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, పార్టీస్ని పిలిపించి మాట్లాడుతున్నారు. చాలా వరకు వాళ్ళకి కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇప్పుడు చూసాం కాబట్టి బ్యాంక్ మ్యాటర్స్లో కూడా బ్యాంక్ ఆఫీషియల్స్ ముందుకు వస్తున్నారు. చాలా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు లోన్స్ అవైల్ చేసుకునే వాళ్ళకి. బట్ వేరియస్ రీజన్స్ వల్ల అవ్వట్లేదు. ఇచ్చిన బ్యాంక్ అఫీషియల్స్ ఇచ్చిన అవకాశాన్ని కూడా అవైల్ చేసుకున్న కస్టమర్స్ బాగా వినియోగించుకుని కొంచెం పే చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ